నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మనం చూసుకుంటే నాన్ వేష్ నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడి ఇప్పుడు పూర్తిగా కేసులు ఇరుక్కొని కనీసం నేను భారతదేశానికి రాను, మీరేం చేస్తారో చేసుకోండి అన్నట్టుగా విర్రవీగిన మాటలు కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు పంజాగుట్ట పిఎస్లో కావచ్చు, ఏపీలో కూడా చాలా చోట్ల కేసులు నమోదు కాబోతున్న సంగతి తెలుస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో థాయిలాండ్లో ఉన్నాడని చెప్పి కొంత సమాచారం, థాయిలాండ్ నుంచి తీసుకొస్తారని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికి నాన్ వేష్ మీద కేసులు ఎందుకు పడ్డాయి, ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎక్కడ ఉన్నా ఈజీగా పట్టుకొచ్చేస్తారండి. టీంలు వెళ్ళిపోయి పట్టుకొచ్చేస్తారు. ఒకసారి పోలీసులు చేతిలో పడితే ఏమవుతుంది అనేది అందరికీ తెలుసు. మహామహులే. ఇప్పుడు అది పెద్ద డ్యామేజ్ కన్నా ముందు అసలు అతను ఇంత బిల్డప్ చేసుకోలేడు సోషల్ మీడియాలో. ఇన్స్టాలో కానీ లేకపోతే అతను ఫాలోయర్స్ చూసుకుంటే మీకు యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ, ఇక్కడ చూసుకుంటే సబ్స్క్రైబర్లు, అక్కడ చూసుకుంటే ఫాలోయర్స్, వాళ్ళందరూ కూడా డమాలను చాలా పడిపోతున్నాయి. ఇవి ఇన్స్టా అన్ఫాలో అవుతున్నారు, అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అది పెద్ద డ్యామేజ్. ఎందుకంటే ఎన్నాళ్ళు కష్టపడిన అది అంత నేర్చుకుని అది చేసుకుని అతను నోటి మాటగారితనంతో అందరి దగ్గరికి వెళ్ళిపోయి అందరు నమ్మి ఇలా అందరి మీద కూర్చోబెడితే అతను తన నోటి దూలని ఈ విధంగా తీర్చుకోవడం, ఇది సోషల్ మీడియాలో ఉండే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే చాలామందికి వర్తిస్తుందండి. ఇది మనం ఒక విధంగా ఎక్కడ తప్పటడుగు పడినా ముట్టికాయ వేయడానికి మళ్ళీ అదే ఇన్ఫ్లుయెన్సర్స్, అదే సబ్స్క్రైబర్స్ లేదా ఫాలోవర్స్ వాళ్ళే పాఠం చెప్పేస్తున్నారు, కొండపాఠం చెప్పేస్తున్నారు. సినిమాలను ఫ్లాప్ చేస్తున్నారు, ఇలా ఛానల్స్ ద్వారా ఎదిగిన వాళ్ళని వాళ్ళని పడేస్తున్నారు. కాబట్టి వీళ్ళతో పెట్టుకుంటే ఎలా ఉండదు అనేది ఒక విధంగా చెప్పాలంటే నాన్ వేష్ అనే వ్యక్తికి జరిగింది. చాలా మందికి గుణపాఠంగా కూడా మనం భావించవచ్చండి. సో వాస్తవాన్ని మనం చూస్తుంటే అలేఖ్య చిట్టి పీకిల్స్ అని చెప్పి గతంలో మనం చూసాం. సేమ్ ఇదే విధంగా చాలా కష్టపడి చాలా నీట్గా ఒక ఛానల్ మెయింటైన్ చేసుకుంటూ రావడం కావచ్చు, అలేఖ్య చిట్టి పీకిల్స్ తయారీ కావచ్చు, ఇలానో చూసాం. బిజినెస్ కూడా మంచి గ్రోత్ అయింది, వాళ్ళది నెలకి వచ్చి మంచి టర్న్ ఓవర్ వచ్చిందని చెప్పి చాలా ఆనందపడిన వీడియోస్ కూడా చూసాం. కానీ సేమ్ ఇలానే ఒకే ఒక మాట, ఏదైతే ఒక ఫాలోవర్ ఎవరైతే ఉంటారో, ఒక సబ్స్క్రైబర్ ఎవరైతే ఉంటారో, తను అడిగినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, రేట్ ఎక్కువ అన్నదానికి తిట్టిన బూతులు ఏవైతే ఉన్నాయో, ఆ బూతుల నుంచి కంప్లీట్గా ఛానల్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఆ బిజినెస్ ఏదైతే పచ్చళ్ళ బిజినెస్ కావచ్చు, కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. సో అలాంటిదే ఇప్పుడు నాన్ వేసిన మాట్లాడుకోవాలి. ఇంకా మితిమీరి దేవతల్ని కూడా రేపుల్ అనేటువంటి ఒక మాటలు యూజ్ చేశారంటే ఎలా చూడాలంటే, ఇప్పుడు మనకి సామెత ఉంది, నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందని. నోరు మంచిది కాదనుకోండి, మనకందరూ వ్యతిరేకులు అయిపోతారు. కనీసం అదే జరిగింది ఇక్కడ. లేకే చిట్టి విషయంలో అదే జరిగింది, నాన్ వేసిన విషయంలో అదే జరిగింది. కొంతమంది యూట్యూబ్లోకి వచ్చి నోటికి వచ్చినట్టు వాగితే మళ్ళీ యూట్యూబ్ ముఖంగానే వాళ్ళకి సమాధానాలు కూడా గట్టిగా వచ్చినాయి. కాబట్టి ఇవాళ ఎవరైనా సరే దీనికి అతీతులు కాదు, అంతా అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు మన రిగ్గింగ్ చేసుకున్న ఓట్ల విషయంలో వాళ్ళు ఎంతమంది ఉంటారండి? ఎన్ని ఓట్లు రిగ్గింగ్ చేయగలరు? స్వచ్ఛందంగా ఓటర్లు ఒక మైండ్లో ఉంటే నువ్వు ఎన్ని ఓట్లు దొంగ ఓట్లు వేసుకున్నా కానీ వీళ్ళ తీర్పు ప్రభావితం చేస్తుంది. ఇది కూడా అలాంటిదే. వీళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు అన్ఫాలో అవడం కానీ, స్వచ్ఛందంగా సబ్స్క్రైబ్ చేయడం కానీ, ఇవన్నీ స్వచ్ఛందంగా చేసేవాళ్ళు. వీళ్ళు ఎవరు ఆపలేరు. అది డ్యామేజ్ జరిగిపోయింది, అతనికి బోల్డ్ నష్టం జరిగిపోయింది. ఇక తర్వాత పోలీసులు వెళ్ళి పట్టుకొచ్చి ఆ కేసుల కింద కేసులు నమోదు చేసేసారంటే, ఛార్జ్షీట్ ఫైల్ చేశారంటే అది చాలా లాక్కోలేక పీక్కోలేక సావాలి. ఒకసారి వీడియో వదిలే ముందు 1-10 సార్లు ఆలోచించుకోవాలి. ఎవరైనా సరే ఆలోచించకుండా వీడియోలు చేశారంటే సేమ్ ఇలాగే జరుగుతుంది. అయితే అదిగాక గతంలో కూడా తను ఏదైతే మాటలు ఉన్నాయో, నాకు తెలిసి రీసెంట్ అదే వీడియోలో చెప్పిన మాటలు అనుకుంటాను. ఆ యేసు ప్రభు దయ వల్ల నేను ఇన్ని కంట్రీస్ తిరిగాను అని చెప్పేసి అని మాట్లాడుతూ, ఇక్కడ దేవతలు ఏ టీషర్ట్లు వేసుకున్నారని చెప్పేసి అని మాట్లాడాడు. సో హిందూయిజంపై ఇంత చులకన భావం అనేది గతంలో వైసీపీ ఏదైతే ఉందో అది చూసాం. కొంతమంది వైసీపీ సపోర్టర్స్, తను కూడా ఒక వైసీపీ సపోర్టర్ అన్నట్టుగా చాలామంది అంటున్నారు. సో నిజంగా వాస్తవానికి ఇలా ఒక క్రైస్తవ మతానికి సంబంధించి ఇక్కడ హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడాన్ని ఎలా చూడాలంటారు? అంటే మతపరమైన అంశాలని మనం ప్రధానంగా దాని జోలికి పోకుండా ఉండడం బెటర్ అండి. నాన్ వేష్ అంటున్నాడు. ఇప్పుడు ఏదైతే అతను సీతమ్మ వారిని, ద్రౌపదిని ఆ పేర్లు ఎప్పుడైతే నోటి నుంచి వచ్చినాయో అక్కడే సగం రాంగ్ పడిపోయింది. ఏదో విషయాన్ని తీసుకెళ్ళిపోయి అడ్డించి గరికపాటి గారి దగ్గరికి వెళ్ళిపోయి రేపు పొద్దున్న చాగండి గారి దగ్గరికి కూడా వెళ్ళొచ్చు. అర్థమైందండి? ఇప్పుడు మనం ఉండేదేమో మన ఉన్న ఊరు కన్నతల్లి అంటారు, ఉన్న దేశం కూడా అలాంటిదే. మాతృభూమి మీద ప్రేమ ఉంటుంది ఎవరికైనా. దేశం కానీ దేశంలో ఉండి ఈ దేశం మీద ఆ బురదలి ప్రయత్నం, ఈ దేశం సంబంధించిన ధర్మం మీద బురదలి ప్రయత్నాలు చేస్తే జనాలు ఎలా బుద్ధి చెప్పాలో అలాగే చెప్తారండి. అది. సో నిజంగా ఎంతో కష్టపడి అన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ని పోగేసుకోవడం అంటే మామూలు మాటలు కాదు. అటువంటిది
ఇంత సడన్గా ఒక్క మాటతో ఇంత పతనానికి పడిపోయాడంటే మన కళ్ళ ముందే. నిజంగా నాన్ వేషన్ సంబంధించి ఆ యొక్క ఛానల్ కావచ్చు లేదా ఆ తన్ని కావచ్చు చూసి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అతనికి ఒక ఛానల్ కాదు, చాలా ఉన్నాయి. ప్రపంచ యాత్రికుడు అని ఒకటి ఏదో ఉంది, నాన్ వేసిన 3-4 ఛానల్స్ ఉన్నాయి. ఒకదాన్ని మెయింటైన్ చేయట్లేదు, 3-4 మెయింటైన్ చేస్తున్నారు. అతను చూసి కొంతమంది ఈ ఫీల్డ్కి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రామ్ అనే వ్యక్తి ఒకటి, వాళ్ళు రవి ట్రావెలర్ వైజాగ్ అతను మొత్తం అన్ని దేశాలు తిరిగాడు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ట్రావెలర్ వీడియోలు వాళ్ళు చేసుకుంటే అంతవరకు ఉండేది. ఇప్పుడు ఇది వాళ్ళకి ఏదో గుడ్ విల్ ఏర్పడిపోయిన తర్వాత సినిమా రివ్యూలు చెప్పినా నమ్ముతున్నారు. ఇప్పుడు సినిమా రివ్యూలు కూడా చెప్పేస్తున్నారు వాళ్ళు. దాంతో జెన్యున్గా మీరు జెన్యున్ పర్సన్ అనే ఉద్దేశంతోనే మీ సబ్స్క్రైబర్లు మీరు చెప్పే రివ్యూలు చూస్తున్నారు. ఇప్పుడు అది ఆ విశ్వాసం పోయిందంటే రేపు మీరు రివ్యూ పెట్టినా చూడరు, ఏది పెట్టినా చూడరు. దీని మీద ట్రావెలర్ రవి కూడా నాన్ వేస్ట్ మీద ఆయన కూడా వీడియో చేశాడు. జనరల్గా ట్రావెలర్ వీడియోలు చేసుకుంటుంటారు, కానీ వాళ్ళు అట్లా కాకుండా వాళ్ళ పరిధి అన్నిటి చేస్తున్నారు. ఏం జరిగినా ఇవాళ సోషల్ మీడియాలో గళం ఇప్పడానికి అందరూ రెడీగా ఉంటున్నారు. కాబట్టి అది ఇతను నాన్ వేస్ట్ చూసి చాలామంది నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇంకా చాలామంది వీడియోలు చూస్తుంటారు కాబట్టి మనం ఎప్పుడైనా తప్పటడికి వేసామంటే, 1-10 సార్లు ఆలోచించుకోకుండా వీడియోలు చేసామంటే రేపు నాన్ వేషన్ అతను జరిగింది మీకు జరగవచ్చు, నాకు జరగవచ్చు, చాలామందికి జరగవచ్చు కూడా. ఇప్పుడు అలేఖ్య చిట్టి వాళ్ళ విషయంలో మనకి ఏం జరిగిందో చూసాం. అలాగే కొంతమందిని ఆకాశానికి ఎత్తేసిన సిద్ధాంతుల్ని పాతాళం తొక్కేస్తున్నారు. కామెంట్లు చూసుకుంటే తెలిసిపోతుంది. మన మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ వచ్చినప్పుడు మన కామెంట్ బాక్స్ మనకు సమాధానాలు వస్తాయి. అదండి. సో చూద్దాం సార్, మొత్తానికి నాన్ వేషన్పై కేసులు అయితే నమోదయ్యాయి. ఏదైతే భారతదేశాన్ని తీసుకొస్తున్నారు పంజాగుట్ట పిఎస్తో పాటు అటు ఏపీ తెలంగాణలో 2 రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదవుతున్నాయి అని చెప్తున్నారు. సో పూర్తి పతనాన్ని అయితే నిజంగా నాన్ వేషన్ అయితే చూసుకోవచ్చు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే సార్. నమస్తే అండి.